ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరు, ఆత్మను బట్టి ఇత్తువాడు. ఆత్మను బట్టి ఏ పంటకు వస్తా అంట? నిత్య జీవము అనే పంట. రేపు నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ నువ్వు ఆత్మానుసారంగా జీవించాలా, ఒక ఆత్మీయుడిగా నువ్వు ఇక్కడ జీవించాలా, ఒక ఆత్మీయురాలుగా నువ్వు ఇక్కడ జీవించాలా. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగతా రావాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు బలపడాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు అభివృద్ధి పరచబడతా రావాలా, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు ప్రారంభించాలా. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. చాలా మందిని మనం చూసినప్పుడు గమనించండి, మొదట ఆత్మీయులుగా ఉంటారు, కొన్ని రోజులు గడిచెత్తుకుంది శరీరానుసారులు అయిపోతున్నారు. క్రీస్తునందు లోకానుసారులుగా జీవిస్తున్నారు. అలా మనం ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకవేళ మొదట మన జీవితాల్లో శరీరానుసారమైన జీవితం ఉన్నా, ఇదిగో పిల్లరా రోజులు గడిచే కొంది, వాక్యం వినే కొంది, సత్యాన్ని తెలుసుకునే కొంది, పిల్లరా వాస్తవాన్ని తెలుసుకునే కొంది ఆత్మీయులుగా మనం మార్చబడాలా, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలా, ఆత్మీయ జీవితంలో మరి నాటబడాలా, మనము ఆత్మీయ జీవితంలో ఎదగతా రావాలా, ఆత్మీయ జీవితంలో బలపడతా రావాలా, ఆత్మీయ జీవితంలో స్థిరపడతా రావాలా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అవుతా రావాలా, ఆత్మీయ జీవితంలో విస్తరిస్తా రావాలా, ఆత్మీయ జీవితంలో ఫలిస్తా రావాలా, ఆత్మీయ జీవితంలో వ్యాపిస్తా రావాలా. దేవునికి మహిమ కలుగును గాక.